నమస్కారం అండి. మనం ఇప్పుడు అయితా చంద్రయ్య గారు రచించిన 'మానస వీణ' అనే కథనం విందామా? అమ్మా, అక్కా బావ వచ్చారే! చిన్న కూతురు మానస కేక విని తడి చేతుల్ని పొడి కొంగు తుడుచుకుంటూ బయటకొస్తున్న దేవకి మనసులో మల్లెల జల్లు కురిసింది. పెద్ద కూతురు భారతికి ఎదురెళ్ళి గుండెలకు హత్తుకుంది. అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అత్తగారి ఆదరణ సుధీర్ను ఉత్సాహపరిచింది. బావకేమమ్మా? మానస అక్క చెయ్యి అందుకుంది. గుండ్రాయిలాగున్నారు. మంచి ఉద్యోగం. అందాల బొమ్మ అక్క. కానీ అక్కనే చీపురు పుల్లలాగా అయింది. గలగలా నవ్వేసింది. సుధీర్కి ఎదురెళ్ళి సూట్ కేసు అందుకుంది. పాపం ముప్పూటలా తింటూ కూర్చోలేక మీ అక్క అలాగైపోయింది తల్లి. మరదల నెత్తి మీద మొట్టికాయ ఇచ్చాడు సుధీర్. భార్య వైపు చూస్తూ ఈ శిశింద్రి పిల్లకు చిచ్చుబుడ్డి మొగుడు దొరుకుతాడులే భారతి హామీ ఇచ్చాడు. మా మానస అతన్ని 3 దేశాలు తిప్పి 3 సముద్రాల నీళ్లు తాగిస్తుంది. జాగ్రత్త. భారతి కనుబొమ్మలు గర్వంగా ఎగిరిపడినాయి. అబ్బా, లోపలికి వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. దేవకి వస్తున్నా, లోపలికి వస్తున్నానోయ్. నారాయణ హుషారుగా కండువా సర్దుకుంటూ లోపలికి వచ్చేశాడు. భర్త చిలిపిదనం దేవకిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. లోపలికి రమ్మన్నది తమర్ని కాదు. అయితే నేను బయటికెళ్ళాలా? కండువా దులిపాడు. చూడమ్మా, మీ అమ్మ మర్యాద కూతుళ్లతో మొరపెట్టుకున్నాడు. అందరూ హాయిగా నవ్వుకుని కుశల ప్రశ్నల్లోకి దిగారు. దీపావళి పండక్కి ఓ రోజు ముందే వస్తున్నట్లు వారం క్రితమే ఫోన్ చేశాడు సుధీర్. నారాయణ సంబరం అంబరాన్నంటింది. పిల్లలేరు అల్లుడు? ఇద్దరూ రెసిడెన్షియల్ స్కూలే కదా, ఎక్స్కర్షన్కు తీసుకువెళ్ళారు స్కూల్ వాళ్ళు. సరే కానీ నాన్న, ఎన్నిసార్లు రమ్మన్నా మా ఇంటికి ఎందుకు రావట్లేదు? భారతి నిలదీసింది. చెల్లి వద్దన్నదా? అది ఎందుకంటుందమ్మా? మీరిద్దరూ నాకు 2 కళ్ళు. మగపిల్లలు లేరు కదా. అయినా ఈ ఊళ్ళో గ్రంథాలయం ప్రారంభించాం. రెగ్యులర్ లైబ్రేరియన్ వచ్చేదాకా నేనే లైబ్రేరియన్ను. అంతేకాదు, ఈ ఊళ్ళో ఓ జూనియర్ కాలేజీ ప్రారంభించాలని తిరుగుతున్నాం. అయితే మామగారు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నమాట. సుధీర్ అనేశాడు. లోపల మాత్రం పూర్ ఫెలో. పట్నంలో రిటైర్ అయి పల్లెటూరుకు వచ్చిండు. ఉడుక్కుంటున్నాడు, గొణుక్కుంటున్నాడు. సైకాలజీ లెక్చరర్గా పనిచేసిన నారాయణకంతా అవగతమైంది. పాడి పంటలకు పుట్టిల్లు పల్లెటూరు అల్లుడు. రేపటి పౌరులకు పల్లెటూర్ల గురించి అవగాహన లేకపోతే బియ్యం చెట్లు మామిడి తీగలు అనేస్తారు. గొల్లున నవ్వారంతా. సుధీర్కు కూడా తప్పలేదు. దేవకి వంటింట్లోకి వెళ్ళింది. సోఫాలో కూర్చుని కబుర్లోకి దిగారు. మానస మధ్యలోనే వెళ్ళింది వంటింట్లోకి. ముగ్గురి కబుర్లు ముచ్చటగా సాగిపోతున్నాయి. చాయ్ చాయ్, గరం చాయ్. రైలు డబ్బాలో చాయ్ వాలాలా రాగాలు తీస్తూ ట్రేతో సుధీర్ ముందుకొచ్చింది మానస. ముందుకు వంగి కప్పందుకున్నాడు. మరదల్ని ఆపాదమస్తకం పరిశీలిస్తున్నాడు. సింధూరవర్ణం దేహఛాయ, అపురూపమైన అంగసౌష్ఠవం. కొందన బొమ్మలాగుంది మానస. తమకు సంతానయోగం లేదనుకుని అత్తామామయ్యలు భారతిని అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకున్నారట. కానీ భారతి ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత మానస పుట్టిందట. గుర్తుకొచ్చింది. పెదాలు చప్పరిస్తూ ఖాళీ కప్పు మానసకిచ్చాడు. మరో డోసు గరం చాయ్ వేసుకో బావా. మానస ఛాతీ మీదున్న జడ కొండపాకుతున్న నల్లనాగులాగుంది. 3 రాళ్ల ముక్కు పుడక సమ్మోహనాస్త్రంలాగుంది. ఛాయ్కేం గాని ఈ కొసరు వడ్డింపులేవో పండగ కట్నం వద్ద చూపించండి మరదలు గారు. ఇంకా పండగ కట్నమా? ముక్కు మీద వేలేసుకుంది మానస. మా అక్కే లక్షల కట్నం బావగారు అంటూ భారతి చేతిలోంచి ఖాళీ కప్పు అందుకుని తుర్రుమంది. నిండుగా సద్దుల బతుకమ్మలాగున్న ఆర్టీసీ బస్సు హైదరాబాద్ హద్దులు దాటి పల్లెబాటలో పయనిస్తోంది. ఆనాడు ఆర్మీలో చేరకపోతే ఈరోజు బ్యాంకు ఉద్యోగం వచ్చేదా? యుద్ధంలో పోగొట్టుకున్న కాలు మోకాలు వరకు ఆ స్థానంలో అమర్చిన జైపూర్ కాలును సర్దుకుని సీటుకు జారగలబడ్డాడు మధుకర్. కుదుపులతో బస్సు ముందుకెళ్తుంటే ఆలోచనలు వెనక్కు లాక్కెళ్తున్నాయి. ఊహ తెలియని వయసులో అమ్మా నాన్నలు చనిపోయారు. ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు వదులుతూ మామయ్య చేతుల్లో పెట్టారు. ఇంటర్ పాస్ అవ్వగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్కి వెళ్ళబోతుంటే మామయ్య కళ్ళు మంచుపూలైనాయి. మిలిటరీలో పనిచేయడం గర్వకారణమే కానీ మధు, నువ్వు నా గారాల చెల్లి తీపి గుర్తువురా. గొంతు వణికింది. మాకు కొడుకులు లేరు, నువ్వే మా కొడుకువు. అత్తయ్య ఆవేదన అతలాకుతలం చేసింది. ఇద్దరికీ సముదాయించవలసి వచ్చింది. 10వ తరగతి పరీక్షలకు తయారవుతున్న మానస, అమ్మా, బావకు ఆ ఉద్యోగం దొరకటం అదృష్టమే, పోనివ్వండి. మానస మద్దతుతో మనసు తేలికైంది.
మనసు తెర మీద మానస ప్రత్యక్షమైంది. చిన్నప్పుడు బడిలో గుడిలో చట్టాపట్టాలేసుకుని తిరిగిన మరదలు పెళ్ళేడుకొచ్చింది. ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడే. కార్గిల్ యుద్ధంలో కాలు పోకపోతే మానస నా సొంతమయ్యేదేమో. కీచుమంటూ ఆగింది బస్సు. పెట్టుడు కాలును మరోసారి సరిచూసుకుని బస్సు దిగాడు. సాయం సమయం. పల్లె వాతావరణం కన్నతల్లి ఒడిలాగుంది. తన కళ్ళ ముందే పెరిగిన చెట్లు తోవకి ఇరువైపులా సైనికుల్లా నిల్చుండి తలలాడిస్తూ స్వాగతం పలుకుతున్నాయి. మేతకెళ్లిన పక్షులు ఆకాశ మార్గాన వరుసలు కట్టి తిరిగొస్తున్నాయి. సుప్రభాత సమయాన అడవికెళ్లిన పశువులు ఇంటికి తిరిగొస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గోధూళి ఆ పక్షులను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఇల్లు దగ్గరైంది. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో దొరికిన బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాత ఊరికి రావటం ఇదే మొదటిసారి. ఊరు కొత్త హంగులు సంతరించుకుంటోంది. రామ 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 రాఘవ, నా స్వామివని నమ్మితి దరిజేర్చి బ్రోవవా. పక్కింటి అరుగు మీద కూర్చున్న రామయ్య తాత పాట ఆపాడు. ముందుకు వంగి పరీక్షగా చూస్తూ, ఎవరు, మధుకర్ బాబేనా పలకరించాడు. ఆ పలకరింపుతో ఒళ్ళు పులకరించింది. అవును తాత, బాగున్నావా? బాగున్నా నాయన. భారతమ్మ భర్తతో వచ్చేసింది అప్పుడే. చల్లగా బతుకు. గడపలోనే ఎదురైంది మానస. మొహం విచ్చుకుంది. అమ్మా, మధుబా వచ్చాడే. చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ చేతిలోంచి సూట్ కేసు లాక్కుంది. అక్క, మధుబా వచ్చాడే. వసారాలోకి వస్తున్న భారతికి ఎదురెళ్ళింది. భారతి మూతి 3 వంకర్లు తిరిగింది. ఎక్కడెవ్వరు దిక్కులేరు కదా, ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్తాడు? గొణుక్కుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. సుధీర్ వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు. వదినా, అన్నా, బాగున్నారా? మధుకర్ వచ్చి వారికి ఎదురు సోఫాలో కూర్చున్నాడు. మానస సూట్ కేసు ఇచ్చింది. పెట్టుడు కాలును తొలగించాడు. సూట్ కేసులోంచి మలిచిపెట్టిన చంకకర్రను తీసి అమర్చుకుని పక్కన పెట్టుకున్నాడు. పిల్లలు రాలేదా అన్నా? తానే మళ్ళీ పలకరించాడు. రాలేదు కానీ బ్యాంకు ఉద్యోగం బాగుంది కదా? చిరాకును అదిమిపెట్టి అడిగాడు పైకి. లోపల మాత్రం కుంటి కులాసం, ఇంటికి మోసం. మామగారి ఆస్తిని అమాంతం సొంతం చేసుకుంటానని ఊడిపడ్డాడు వెధవ. ఉడుక్కున్నాడు. అక్కాబావల ప్రవర్తన మానసకి ఏమాత్రం నచ్చలేదు. రా బావా, డ్రెస్ మార్చుకో. సూట్ కేసును పెట్టుడు కాలుతో సహా గదిలోకి తీసుకెళ్ళింది. మధుకర్ నిట్టూర్చాడు. చంకకర్ర సాయంతో లేవబోతుంటే గుడికెళ్ళిన నారాయణ దంపతులు వచ్చారు. ఒరే మధుకర్, బాగున్నావా? చిరునవ్వుతో వచ్చి మధుకర్ను గుండెలకు హత్తుకున్నాడు. మేనమామ ఒడి దేవుని గుడిలాగుంది. అబ్బా, చాలా రోజులైంది మధు నిన్ను చూసి. దేవకి ఎద పొంగింది. కొండంత పండగ దీపావళి. తూర్పున ఆకాశం బంగారు రంగు పులుముకుంటోంది. బావా, అక్క, తలుపు మీద టకటకలు. అక్క, పొద్దు పొడవకముందే హారతులు తీసుకోవాలి. మానస మేలు కొలుపు. తయారవుతున్నాం కానీ కొంచెం ఆగవే. భారతి ఆవులించింది. నేను ఆగితే పొద్దు ఆగుతుందా? మీదే ఆలస్యం. మధుబావ కూడా రెడీ. కమ్మని నిద్ర ఖరాబైనందుకు కోపంగా ఉంది సుధీర్కు. వాడికే తెగిన గాలిపటం. భార్య చేతిలోంచి తువ్వాలు లాక్కుని బాత్రూంలో చొరబడ్డాడు. 10 నిమిషాలు కూడా కాలేదు. భారతి అందుకుంది. అబ్బా, త్వరగా తెమలండి. అమ్మా నాన్నల కోపం వస్తే బాగుండదు. అవును. సుధీర్ గుండెల్లో గుండు సున్నా కనపడింది. ఆ పట్నం బంగళా ఆ కుంటికులాసంగాడికో మానసుకో ఇచ్చేస్తారేమో. దువ్వెన అందించింది. నిజమే భారతి, మా ఆఫీసర్ కొడుకు అమెరికాలో ఇంజనీరు. అతనికి మానస ఫోటో పంపానని చెప్పాను కదా. అతనికి మానస నచ్చిందట. త్వరలోనే ఇండియా వస్తున్నాడు. వాళ్ళు కోటీశ్వర్లు. కట్నం కూడా అడగరట. పెళ్ళవగానే మీ చెల్లి కూడా అతనితో అమెరికా ఉడాయిస్తుంది. డ్రెస్ వేసుకుంటూ మురిసిపోతున్నాడు. అబ్బా, మీ బుర్ర కంప్యూటర్ సుమా. సంతోషం పట్టలేక చెయ్యందుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత పట్నం బంగ్లా మనకొచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత కూతుళ్ళు, అల్లుడు, మేనల్లుడితో గడపటం అమితానందంగా ఉంది దేవకి దంపతులకు. పెద్ద కూతురు అల్లుడికి బొట్టు పెట్టి కొత్త డ్రెస్సులు అందించారు. వాళ్ళు డ్రెస్సులు మార్చుకునేందుకు వెళ్ళారు. దేవకి పూజ పూర్తి చేసింది. తాంబూలంలో 5 రకాల పళ్ళు, కుడుకలు, జాకెట్ గుడ్డలు వగైరాలు తయారుగా ఉన్నాయి. మంగళహారతి రెడీయా? జరి అంచు కండువా భుజం మీద వేసుకుంటూ వచ్చి అడిగాడు నారాయణ. గొంతులో ఖుషి. ఓ తయార్, మీదే ఆలస్యం. ఆశ్చర్యంగా చూసింది భర్తను. నారాయణ చూపులు ఆమె మీద నిలబడిపోయినాయి. నుదుట కుంకుమ బొట్టు, ఛాయ పసుపు రాసుకున్న మొహం నిగనిగలాడుతోంది. పాలనురగలాంటి తెల్లని ధోవతి, లైట్ గ్రీన్ సిల్క్ లాల్చి,
నా భర్త ఇప్పటికీ నవమన్మధుడే అనుకుంటుంటే దేవకి బుగ్గల మీద సిగ్గుఛాయలు దోబూచులాడినాయి. భారతి, మానస రండర్రా. కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వు ఆపుకుంది. భారతి, సుధీర్లు చట్టాపట్టాలేసుకుని కొత్త డ్రెస్సుల్లో వచ్చారు. అమ్మా, ఇదే సమయం అనుకుంది భారతి. మానసను ఆ అవిటివాడికి ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదే. పట్టుచీర కొంగును అట్టహాసంగా సర్దుకుంది. మొహం చిట్లించి కూతుర్ని యగాదిగా చూసింది దేవకి. దేశం కోసం వాడు అవిటివాడయ్యాడు, నా చేతుల్లో పెరిగాడు కదమ్మా, గంభీరంగా అంది. దానికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. ముందు చెల్లి పెళ్లి చేసి ఆ తర్వాత అతని గురించి ఆలోచించాలంటావు కదమ్మా. నారాయణ అందుకున్నాడు. ఎవరికెట్టా రాసి పెట్టిందో తెలియదు కదమ్మా. మానస, మధుకర్లు వచ్చేశారు పూజ గదిలోకి. అంతా వచ్చేశాం, ఇక కానివ్వండి నారాయణ ఆదేశం. చిన్న చాపల మీద మగవారు వరుసగా నుంచున్నారు. వారికి అభిముఖంగా ఆడవారు మంగళహారతితో నుంచున్నారు. ఆడవాళ్ళు మగవారికి బొట్టు పెట్టి హారతులు ఇస్తుంటే అందరి కళ్ళు ఆనందజ్యోతులైనాయి. మగవారు ఆడవారికి బొట్టు పెట్టి కుడుకలు, జాకెట్ గుడ్డలు మంగళహారతిగా మారిన తాంబూలంలో ఉంచారు. జేబుల్లోంచి రూపాయి నాణేలు తీసి అదే తాంబూలంలో రాశిగా పోశారు. నాణేల మీద అంతా పసుపు కుంకుమలు వేస్తున్నారు. ఇదే ధనలక్ష్మి పూజ కదా మావయ్య? ఉల్లాసంగా అడిగాడు మధుకర్. అవునరా, నరకాసుర సంహారంతో కష్టాల దేవత పోయి ధనలక్ష్మి వచ్చేసిందని భావన. ఆ ధనలక్ష్మి పూజ చేసి ప్రసన్నం చేసుకుంటే సకల సంపదలు ఇస్తుంది. సుధీర్ వైపు చూస్తూ అన్నాడు నారాయణ. వెంటనే కొబ్బరికాయ కొట్టాడు. నిజమే, మన దేశంలో ప్రతి పండక్కి ఓ నేపథ్యం ఉంది బ్రదర్. మధుకర్ వీపు తట్టాడు సుధీర్. దేవునికి నైవేద్యంగా చూపిన సేమియాలో పంచదార కలిపి పంచింది మానస. అందరూ బయటకొచ్చి టపాసులు కాల్చుతుంటే వంటింట్లో దేవకి పని మనిషి సాయంతో వంట చేస్తోంది. టపాసుల పని పెట్టిన వారంతా లోపలికొచ్చి సోఫాల్లో కూర్చున్నారు. సేమియా పెట్టిన చేతులతో పప్పన్నం పెట్టాలి మరదలా. మానస అంతరంగాల్లో ఏ తరంగాలున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు సుధీర్. తప్పకుండా బావా. ఎర్రని పెదాల మీద చిరునవ్వులు ముత్యాల్లా మెరిశాయి. నా మరదలకు నా మాట అంటే ఎంతో గురి. గర్వంగా నవ్వుకున్నాడు సుధీర్. మధుకర్ మనసులో మల్లెలు నవ్వినాయి. అయితే త్వరలో మానసను పెళ్లి కూతురుగా చూస్తామన్నమాట. మందహాసం. సిగ్గుల భారంతో మానస చెక్కిళ్ళు ఎర్రబారినాయి. మధుకర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. భారతి భర్త వైపు చూస్తూ, ఆ తర్వాత మధుకర్ పెళ్ళే కదా, కళ్ళను అర్థవంతంగా తిప్పేసింది. వంటింట్లోంచి సర్వపిండి పిండి వంటల వాసన కమ్మగా వచ్చి నోరు ఊరిస్తోంది. మామయ్య మధుకర్కి సంబంధం చూసి పెట్టుంటారు. కూపీ లాగాలని సుధీర్ ప్రయత్నం. నారాయణ లేచి మధుకర్ పక్కన కూర్చున్నాడు. పక్కనున్న చంకకర్ర గుండెల్ని మెలిపెట్టింది. మీ అమ్మను ఒకసారి పిలువమ్మా, మానసను పురమాయించాడు. దేవకి వచ్చి కూర్చుంది. నారాయణ వాలకం గంభీరమైంది. మధు, నువ్వెవరినన్నా ప్రేమించావా? సూటిగా అడిగాడు. మధుకర్ మౌనం. దేవకి అయోమయంగా చూసింది అతన్ని. నారాయణ దంపతుల పట్ల మధుకర్ అణువణువు కృతజ్ఞతతో నిండి ఉంది. మామయ్య, అమ్మా నాన్న ఎలాగుంటారో నాకు తెలీదు. మీరే అమ్మా నాన్నలు అనుకున్నాను. మీకు తెలియకుండా ఏదీ చెయ్యను. భారతి, సుధీర్ మొహాలు వెలిగిపోయినాయి. ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ అవతారానికో ప్రేమ కూడానా అన్నట్టు. ఆ ముసిముసి నవ్వుల విషయం ఏమిటో దేవకికి అర్థమవుతోంది. నాన్న, మీరన్నా దేశమన్నా మధుబావకెంతో గౌరవం. మానస భావోద్వేగం. హృదయవీణ కళ్యాణరాగం పలుకుతోంది. పక్కింటి వాళ్ళు కాలుస్తున్న చిచ్చుబుడ్డి వెలుతురు కిరణాలు నునులేత సూర్యకిరణాలతో పోటీ పడలేకపోతున్నాయి. ఇంకేదో కూపీలాగాలనుంది సుధీర్కు. మరి మా కొంటె మరదలు మానస ఎవరినన్నా ప్రేమించలేదని గ్యారంటీ ఏమిటి? ముందు మానస పెళ్ళి అనుకున్నాం కదా. బావకు థ్యాంక్స్. మానస తల పైకి లేచింది. అవునమ్మా. పూల జడను గుండెల మీదకి లాక్కుంటూ తల్లిదండ్రుల వైపు చూసింది. అంతరాంతరాల్లోని పొంగులు చెక్కిళ్లను మెరిపిస్తున్నాయి. చెప్పు మానస. సుధీర్ అత్యుత్సాహం. ఆ అదృష్టవంతుడెవరో, అతడెవరైనా సరే ఒప్పించి మెప్పించి నీ పెళ్లి జరిపిస్తాం. బిత్తరపోయి మొహాలు చూసుకుంటున్న తల్లిదండ్రుల హావభావాలను కళ్ళతో ఏరుకుంటున్న భారతి మానస పక్కకొచ్చింది. చెప్పు చెల్లి, నీ మానస చోరుడెవరూ? బొగ్గగిల్లింది. మానస ఓరచూపులు మధుకర్ మీదికి మళ్ళాయి. మధుకర్ బావ ఆర్మీలో చేరతానన్నప్పుడే నా మనసిచ్చాను. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా. మధుకర్ గుండె గుడిలో నేనున్నానన్న సంగతి నాకు బాగా తెలుసు.
కాబట్టి నిర్మోహమాటంగా మాట్లాడుకున్నాం. పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అవును మామయ్య, మధుకర మనసు మయూరమై నర్తిస్తోంది. మేమింతకు ముందే మాట్లాడుకున్నాం. నారాయణ దంపతుల మనసుల్లో సంతోష తరంగాలు ఎగిసిపడినాయి. శుభం. కోరస్ ఆశీస్సులు. సుధీర్ దంపతులు తేలుకుట్టిన దొంగల్లాగైపోయారు. కథ పేరు మానస వీణ. రచించిన వారు ఐతా చంద్రయ్య గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.